హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తిన్మార్ మల్లన్న వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న ఫ్రమ్ యాదగిరి గుట్ట కేసీఆర్ భాషలో యాదాద్రి ప్రజల భాషలో యాదగిరి గుట్ట సో కేసీఆర్ యాదగిరి గుట్టను యాదాద్రి ఎందుకు మలిచిండంటే ఈడ గుట్ట లేకుండా చేయాలనేది తన ఉద్దేశం మొత్తం గుట్టలన్నీ ఖతం చేసిండు గుట్టలను కరగదీసిండు ఆ తర్వాత అది పెట్టిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కావాలని ధర్నా చేసిన వ్యక్తి ఉన్నాడు భూములు కావాలని ధర్నా చేసిన వ్యక్తి ఉన్నాడు ఉద్యోగాలు కావాలని ధర్నా చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు మంచి పరిపాలన కావాలని ధర్నా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ యాదగిరి గుట్ట ఆలయం నిర్మించి తీరాలని ధర్నా చేసిన వాళ్ళు ఎవరు లేరు లేకపోగా కట్టిండు మంచిదే కానీ ఆ కింద ఉన్నటువంటి వేల కుటుంబాల పొట్ట కొడితే ఇవాళ యాదాద్రి క్షేత్రం అని చెప్పి అక్కడ నడుస్తూ ఉన్నది ఇవాళ శనివారం ఫ్రైడే అయితే ఎల్లుండి దిగుతాడు మళ్ళీ బత్తాల పోసేటికి ఎల్లుండి వచ్చి ఇక మళ్ళీ ఆలయ ప్రాకారాలు వేగంగా కావాలి పనులు ఈ డ్రామా అంతా యథాతథంగా ఉంటుంది ఇక్కడ యాదగిరి గుట్టలో అనేక మంది బిడ్డలను రోడ్డు మీద పడేసినాడు ఇవాళ వాళ్ళకు బతుకు తెరువు లేకుండా పోయింది వాళ్ళను ప్రగతి భవన్కు పిలుచుకొని రోడ్డు వెడల్పులో మీకు ఇండ్లు పోతున్నాయి కదా షాపింగ్ కాంప్లెక్స్లే కట్టిస్తా మీకు అని చెప్పి డైలాగులు కొట్టిండు కానీ ఆ డైలాగులు ఎటుపోయినాయో అవి ఎటుపోయినాయో కానీ ఇలా యాదగిరి గుట్ట తన కళను మాత్రం పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అసలు ఏ ఆనవాళ్ళు లేకుండా ప్రతిదీ పాతదంతా చెడిపేసినటువంటి పరిస్థితి ఒకవేళ నరసింహస్వామి గనక ఇప్పుడు గనక ఆయన ఉండినుంటే ఆ స్తంభంలోకి బయటికి వచ్చి హిరణ్యకాశకుని జీరినట్టు కేసీఆర్ను జీరుతూ ఉండే ఆ పరిస్థితి ఉంటుండే ఎందుకంటే తాను చేసినటువంటి కథ ఇట్లాంటిది ఇక్కడ కేవలం కేసీఆర్ బినామీలు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ భూములు కొని ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు కొని కబ్జాలు పెట్టి ఆ తర్వాత ఈ యాదగిరి గుట్ట పేరు చెప్పి ఏది 1 కోటి రూపాయలకు ఎకరం ఉన్నటువంటి దాన్ని 20 కోట్లకు అమ్ముకొని మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేసి అవతల పడ్డారు మనకేమో యాదాద్రి బొమ్మ చూపెట్టిరు కేసీఆర్ తన ఖాందాన్ మాత్రం యాదాద్రి చుట్టూన్న భూములను ఖతం చేసిరు అమ్ముకొని రియల్ ఎస్టేట్ దందా చేసుకొని పోయారు ఇది యాదాద్రి క్షేత్రంలో ఉన్నది సరే యాదగిరి క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఇక ఇవాళ మార్నింగ్ న్యూస్ మనం ఇక్కడి నుంచి అందిద్దాం ఒకసారి సో ఇక ఇవాళ మార్నింగ్ న్యూస్ ఒకసారి చూస్తే ఇవాళ ప్రధాన వార్తలు ఏమున్నాయి ఆ దినపత్రికలు అనేది చూస్తే ఇక దినపత్రికలు కాదు ఇక దినాబద్ధాల కిందికి తీసుకోవాల్సిందే చాలా పత్రికలు చాలా కథ వాళ్ళ రాతలు మీకు ఎరికే కదా ఈనాడు దినపత్రికను ఒకసారి చూసుకుంటే ఏడున్నావు బిడ్డ 100 మందికి పైగా ఆచూకీ గల్లంతు గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసుల గోస ఎన్నటికైనా తిరిగి వస్తారని అయిన వారి ఎదురుచూపులు ఉన్న ఊర్లో ఉపాధి కరువై కాయకష్టం చేసి 4 రాళ్లు సంపాదిద్దామని ఏటా ఎంతో మంది కోటి ఆశలతో ఎడారి దేశాలకు వెళ్తున్నారు తల తాకట్టు పెట్టి అప్పులు చేసి ఏజెంట్లను ఆశ్రయించి గల్ఫ్కు పయనమవుతున్నారు అక్కడికి వెళ్ళిన కొత్తలో అంతా బాగుంటుందని కుటుంబ సభ్యులతో చెప్పిన ఆ తర్వాత కొన్నాళ్ళకే వారి నుంచి క్షేమ సమాచారం అందడం లేదు వారు ఏమయ్యారో కూడా తెలవడం లేదు తినడానికి సరైన తిండి లేక ఉండడానికి గూడు లేక పని దొరక్క అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను తాళలేక కొందరు రెక్కలు విరిగిన పక్షుల్లా స్వగ్రామాలకు చేరుతుండగా మరికొందరు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి తనువు చాలిస్తున్నారు ఇక ఏటా 100 మంది అసలు జాడే తెలియకుండా పోతున్నారు వారు ఎన్నటికైనా తిరిగి వస్తారన్న ఆశతో కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నా కన్నీళ్లే మిగులుతున్నాయి ఇగో కన్నీరింకిన కళ్ళతో నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన ఇళ్ల సారమ్మ రాజిరెడ్డిల ఒక్కగానొక్క సంతానం కృష్ణారెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు బతుకు బండి లాగడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కల్లారా చూసి గల్ఫ్ వెళ్లాలని అనుకున్నాడు గోదావరి కన్లో మెకానిక్ గా పనిచేస్తున్న సమయంలో తోటి మెకానిక్లతో కలిసి గల్ఫ్ వెళ్లాలనుకుంటున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు కొడుకు కోరికను కాదనలేక వారు 2 లక్షల రూపాయల అప్పు తెచ్చిచ్చారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన ఏజెంట్ సాయంతో 2013లో 25 ఏళ్ల వయసులోనే దుబాయ్ వెళ్లాడు అక్కడి కంపెనీలో కొద్ది రోజులు పనిచేశాడన్న సమాచారం ఉంది ఆ తర్వాత జాడలేదు దుబాయ్లో ఉంటున్న కుచన్పల్లి గ్రామస్తులను అతడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు 9 నెలల క్రితం తండ్రి రాజారెడ్డి చనిపోయారు తల్లి సాయమ్మ 60 ఉన్న ఇల్లు అమ్మేసి అప్పులు కట్టి అద్దె ఇంట్లో ఉంటుంది ఎప్పటికైనా తన కుమారుడు తిరిగి వస్తాడన్న ఆశతో బతుకుతున్నానని రోధిస్తూ చెప్తా ఉంది చూసుకో ఎటువంటి పరిస్థితి ఉందో ఇక ఇక్కడ ఈ టాపిక్ తీసుకుంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మనకు చెప్పిన సూత్రాలేంటి నీళ్లు నిధులు నియామకాలు కాకుండా ఇంకో 3 చెప్పిండు దుబాయ్ బొంబాయి బొగుబాయ్ దుబాయ్ బొంబాయి బొగుబాయ్ ఇక దుబాయ్ సంగతి మీకు ఎరికే ఇట్లుంది
బొంబాయి సంగతి మీకు ఎరికే. సూరత్ నుంచి భీమండి నుంచి సాంచల్ వచ్చి మొత్తం ఇడ వరంగల్లో దిగిపోతే టెక్స్టైల్ పార్క్ లో అద్భుతమైనటువంటి టెక్స్టైల్ సప్పుడు అయితే మొత్తం సాంచల సప్పుడే వినిపిస్తుంది వరంగల్ కని చెప్పిండు. ఒక్కటి వచ్చింది లేదు పోయింది లేదు. ఉన్న చేనేత కార్మికులు కూడా అటే పయనమైనటువంటి పరిస్థితి. ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి బొంబాయి. ఇక బొగ్గుబాయి సంగతి మీ అందరికీ ఎరికే. నిన్ననే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తోటి కార్మికుని భార్య పట్ల వ్యవహరించిన తీరు మీరు చూసిరు. ఇక సీఎండి శ్రీధర్ ఉన్నాడు కదా, సింగరేణి సీఎండి శ్రీధర్ అక్కడ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులకు డబ్బులు పంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. మొత్తం సింగరేణిని లూటీ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, అవి ఆగమైపోయినాయి. వాటిని కారుణ్య నియామకాలని చెప్పిండు, అది సత్యనాశనం చేసిండు. మీదికేని సింగరేణి ఉద్యోగాల్లో పేపర్లు లీక్ చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇది బొంబాయి, ఇది బొగ్గుబాయి. ఇక దుబాయ్ సంగతి చూస్తే ఇది దుబాయ్కి సంబంధించి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మన బాతాల పోషెట్టి పెట్టినటువంటిది ఏమని పెట్టిండు? తన ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ ఏది ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తాం, కేరళ తరహాలో ఎన్ఆర్ఐ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని బాకాలు బలికిండు. ఇక్కడ దుబాయ్ పోయినటువంటి బిడ్డల వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు దొబ్బుకొని అవతల పడ్డాడు. ఎన్ఆర్ఐ పాలసీ ఎక్కడ పోయింది కేసీఆర్? ఎన్ఆర్ఐ పాలసీ ఏమైపోయింది? నీ ఎన్ఆర్ఐ పాలసీ అక్కడ ఒక మనిషి చచ్చిపోతే అంతో ఇంతో ఆ గల్ఫ్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు తెలుగు సంఘాలు వాళ్ళని ఆదుకుంటా ఉన్నాయి. కరోనా లాక్డౌన్ టైంలో అక్కడ బిడ్డలంతా అల్లల్లాడుతూ ఉంటే తోచింది పెట్టి వాళ్ళకు భోజనం పెట్టి ఏర్పాట్లు చేసినారు. కొంతమందిని ఇండియాకు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్ళే చందాలు వేసుకొని తీసుకొచ్చినారు. ఈడ శంషాబాద్లో ఫ్లైట్లు దిగి వాళ్ళ కష్టంతో దిగితే ఇక తైతక్క గారు వచ్చి ఆడ శంషాబాద్ కాడ 4 బస్సులు పెట్టి వాళ్ళని ఎక్కించుకొని ఇంటికాడ దించింది. ఇక ఈమెనే తెచ్చినట్టు బిల్డప్. ఇది ఇట్లుంటే ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది? నువ్వు ఎన్నేళ్ల సంధి చెప్తా ఉన్నావు ఎన్ఆర్ఐ పాలసీ? అక్కడ ఒక బాధితుడు కష్టాలలో ఉంటే, తెలంగాణ నుంచి పోయినటువంటి ఒక బిడ్డ ఎవరైనా కష్టాలలో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో మన అధికారులు ఉండరు, చెప్పుదామంటే ఏముండదు. అక్కడ కేరళ వాళ్ళు ఉంటారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఆ ఎంబసీలో మనోళ్ళు ఉండరు. మన బాధలు వీళ్ళకేమో చదువు చక్కగా రాదు. అక్కడికి పోయిన బిడ్డలకు వాళ్ళు ఉపాధి కోసం అక్కడికి పోతారు పొట్ట చేతులు పట్టుకొని. పోతే వాళ్ళు ఆగమైపోతూ ఉంటారు, షేకులు మోసం చేస్తూ ఉంటారు, వాడు పాస్పోర్ట్లు గుంజుకుంటుంటారు, జైళ్లలో మగ్గిపోతుంటారు, చేయని నేరాలకు అబాస్ పాలవుతూ ఉంటారు. అక్కడ ఇన్ని అవస్థలు పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఎన్నో హామీలు ఇచ్చి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళని ఇలా మోసం చేసింది. ఇప్పుడు ఈ ఒక్క తల్లే ఫోటో పట్టుకొని కూర్చోలే. ఈ తల్లే కృష్ణారెడ్డి వాళ్ళ అమ్మనే కాదు, ఎంతో మంది బిడ్డలు నిజామాబాద్, ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్లు, ఖమ్మము ఈ ప్రాంతాల నుంచి పోయినటువంటి బిడ్డలు కొత్తగా పెళ్ళైన తర్వాత కాయకష్టం కోసం పోతారు. పాపం అక్కడ ఉన్నాడో లేడో తెలియదు, కానీ ప్రతిరోజు ఆ తల్లి బొట్టు పెట్టుకుని నా భర్త బతుకున్నాడని అనుకుంటుంది, నా కొడుకు బతుకున్నాడని ఆనందపడతా ఉంటారు. అంతే తప్పగాని వాళ్ళని చూసింది లేదు. ఒక్కసారి చనిపోతే డెడ్ బాడీ ప్రతిరోజు గల్ఫ్ నుంచి కనీసం 2 నుంచి 3 డెడ్ బాడీలు శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతాయి. మరి ఏమైపోయింది? ఎన్ఆర్ఐ బిడ్డలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలంతా ఇక్కడికి సంపద పంపిస్తే ఈ సంపద పైన నువ్వు పేలాలు ఏరుకుంటున్నావు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నువ్వు ఇక్కడ కట్ చేసుకుంటలేవు ఆ పైసలు. మరి వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో కేవలం ఒక 10% వాళ్ళ కోసం ఖర్చు పెట్టినా ఎన్ఆర్ఐ బిడ్డలు ఇవాళ ఎంత గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ అంతో కొంత ఆసరా ఉండేది కదా. వాళ్ళకి ఏమీ లేకుండా పోయింది. అలా ఈడ అప్పులే, ఆడ ఆత్మహత్యలే. శంషాబాద్ విమానాశ్రయంలో రోజుకు 2 నుంచి 3 పీనిగలు రాంది. అసలు శంషాబాద్ విమానాశ్రయం అది కాదని. మరి వాళ్ళ గల్ఫ్ బిడ్డల బాధ ఎవడికి పట్టాలి? ఇది పట్టదు నీకు. నీళ్లు, నిధులు, నియామకాలు బొగ్గుబాయి, దుబాయ్, బొంబాయి ఈ 3 చెప్పినావు. ఈ 3 ఏమో నీళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పినావు ఎత్తుకొని పోమని, నిధులేమో మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పినావు, నియామకాలు నీ ఇంటి వాళ్ళకి పోయినాయి. ఇక మళ్ళీ ఇక్కడికి వస్తే టెక్స్టైల్ పార్క్ పేరుతోని బొంబాయిని చేస్తాను వరంగల్ని, దాన్ని బొందబెట్టినావు. బొగ్గుబాయిలో మొత్తం నీదంతా దందనేనా. ఇక దుబాయ్ పరిస్థితి గది. ఎట్లా న్యాయమవుతుందో కేసీఆర్, నువ్వు అత్యంత ప్రమాదకారివి తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ ఉసురు తాకుతుంది మీకు. గ్రీన్ కార్డులపై నిషేధం ఎత్తివేత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన. భారతదేశ ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్ కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై నిషేధం విధించగా దాన్ని రద్దు చేశారు. దీంతో విదేశీ నిపుణులు ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలగనుంది.
వీరంతా H1B వీసాలపైన అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. గ్రీన్ కార్డునే అధికారిక వ్యవహారాల్లో శాశ్వత నివాస ధృవపత్రంగా వ్యవహరిస్తారు. ఈ వీసాలపై ట్రంప్ ఆంక్షలు పెట్టడం వల్ల అమెరికాకు నష్టం జరిగిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వృత్తుల వారికి కొత్తగా తాత్కాలిక వర్క్ వీసాలు H1B వీసాలు మంజూరు చేయకుండా గత ఏడాది జూన్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. ఈ నిర్ణయాన్ని సవరించకపోతే మార్చి 31న దానంతట అదే రద్దయిపోతుంది. ప్రస్తుతం అమెరికాలో 4,73,000 గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ట్రంప్ విధించిన ఆంక్షల కారణంగా 1,20,000 మంది దరఖాస్తు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దాంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారంటూ బైడెన్ వచ్చిన తర్వాత కొంత ఉదారత ప్రదర్శిస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ఇండియన్స్ కి కొంత మేలే జరుగుతాట. వారంలో 5 రోజులు అమెరికా కార్నర్ సేవలట. వై యాక్సిస్ ఫౌండేషన్ తో యుఎస్ ఎడ్యుకేషన్ ఒప్పందం అంటూ 9వ పేజీలో వార్తనేసింది ఈనాడు దినపత్రిక. ఇక ఇది మీ సామాజిక బాధ్యత. సోషల్ మీడియా సంస్థలు ఓటీటీలకు కేంద్రం నిబంధనలు, మరింత జవాబుదారీతనం అవసరమని స్పష్టీకరణ. దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కేంద్రం కట్టుదిట్టమైన నిబంధనలు గురువారం ప్రకటించింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఓవర్ ది టాప్ ఓటీటీ వేదికలకు మార్గదర్శకాలు వెల్లడించింది. మధ్యాంతర మార్గదర్శకాలు డిజిటల్ మీడియా నైతిక స్మృతి 2021 పేరిట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థలన్నీ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. సమాచార నియంత్రణ విషయమై ట్విట్టర్లో వివాదం తలెత్తిన కొద్ది వారాల్లోనే కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్లు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇక మీదట అన్ని వ్యవస్థలు స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రాజ్యసభలో చర్చ, రాజ్యసభ కమిటీ నివేదికలను అనుగుణంగా విస్తృత సంప్రదింపుల అనంతరం 2018 డిసెంబర్ 24న దీనిపై ముసాయిదా విడుదల చేసినట్లు మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పిండట. అయితే సోషల్ మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి కొత్త గెజిట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సోషల్ మీడియా పాటిస్తుంది, ఓకే రైట్. ఎందుకంటే మరి సోషల్ మీడియా లేకపోతే ఈ ఉన్న మీడియా, ఈ దొంగ మీడియా నమ్ముకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి మట్టి పడేది. ఇవాళ అంతో ఇంతో సోషల్ మీడియాలోనే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి, అదంతా తెలుస్తూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏది స్వీయ నియంత్రణ పాటించాలి, జవాబుదారీతనం ఉండాలి సోషల్ మీడియాకి అంటున్నారు కదా. మరి రాజకీయ నాయకునికి జవాబుదారీతనం వద్దా? జవాబు చెప్పొద్దా వాడు ప్రజలకు? రాజకీయ నాయకుడు సోషల్ మీడియా అంటే ప్రజా అభిప్రాయాన్ని కంట్రోల్ చేసేటువంటి, మీరు మీడియాలో ఎట్లాగో ప్రజాభిప్రాయం రాదు, ఎక్కడొస్తే సోషల్ మీడియాలో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక కుట్ర అన్నట్టు ఇదంతా. అసలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల మీద నా దగ్గర ఒక బుక్కే ఉంది, పెద్ద బుక్ ఉంది. ఎవరెవరు ఏ ట్వీట్ ఎప్పుడు చేసిరు ఏం కథ అనేది. నర్మెటలో వేట శిల్పం, అడవి పందుల బెడద ఇప్పుడే కాదు, శతాబ్దాల క్రితం ఉండేది. పూర్వం గుర్రాలపై స్వారీ చేస్తూ వేట కుక్కల సాయంతో అడవి పందుల్ని చంపేవారు. కొందరు పులులు, సింహాలు తదితర జంతువులను వేటాడేవారు. అలాంటి వారిని వీరులుగా గుర్తించేవారు. పూర్వీకులు ఆ వీరుల చిత్రాన్ని జ్ఞాపకంగా శిలలపై చెక్కించేవారు. వాటినే వీరగల్లులు అని పిలుస్తారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట కాడ ఆడ దొరికినాయట అడవి పందులను. ఆ తర్వాత వేటాడేటువంటి వాటిని చిత్రపటాలు. ఇవి 11, 12వ శతాబ్దానికి సంబంధించినవిగా చరిత్రకారులు గుర్తించారు. ఇక ఇది ఇట్లుంటే నీరవ్ మోదీని భారత్కు అప్పగించాల్సిందే, లండన్ కోర్టు తీర్పు. నీ దయారా నాయన, నువ్వు రారా, ఇక మాతోటి కాదుగా నువ్వేరా. అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం అంటూ 11వ పేజీలో వార్తనేసింది. ముఖేష్ అంబానీ అత్యంత ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు దాదాపు ఆడ మొత్తం ఇండియాలోనే అత్యంత విలువైనటువంటి ఇల్లు. దాని పేరు అంటిలా. ఏది ముంబైలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఆ ఇంటికాడ నిన్న ఒక వ్యాన్ ఆగింది. దాంట్లో 21 జిలెటిన్ స్టిక్స్ దొరికినాయి అని చెప్పి ఒక వార్తా సమాచారం బయటకు వచ్చింది. ఆయనని ముఖేష్ అంబానీ హతం చేయడానికి చేసిరాయిందనేది కొన్ని పత్రికలు కూడా వార్తలు రాసుకొచ్చినటువంటి సందర్భం అది. సో ఏదేమైనప్పటికీ కూడా ముఖేష్ అంబానీ ఇంటి టాపిక్ వచ్చింది కాబట్టి ముఖేష్ అంబానీ దాదాపుగా ఇల్లు కట్టినాక 2 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోకి పోలేదని తెలుస్తా ఉంది. ఎందుకంటే వాస్తు కారణము అని చెప్పి. అసలు ముఖేష్ అంబానీని వాస్తు ఏం చేస్తుందబ్బా? బుక్ రాసేటోళ్ళనే పిలిచి ఏ చేంజ్ కరెంగే సాబ్ వాస్తు అని కూడా చెప్పగలుగుతాడు. ఆయన దగ్గర అంత సంపద ఉంది. కాల్పుల విరమణకు కట్టుబడదాం, భారత్ పాక్ నిర్ణయం అంటూ. ఏం నిర్ణయం? పాకిస్తాన్ గడికోపారి కట్టుబడి ఉన్నా అంటాడు, కాల్పులు జరుపుతూనే ఉంటాడు. కిందికేం టన్నెలు దొవ్వుతుంటాడు, మళ్ళా ఎలుకలు దొవ్వినట్టు.
భారీగా పెరిగిన నార్లాపూర్ అంచనా 892 కోట్ల నుంచి 1448 కోట్లకు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ అంచనా ఏకంగా 556 కోట్లు పెరిగింది. డిజైన్లో మార్పు, రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన మట్టిని ఎక్కువ దూరం నుంచి తెచ్చుకునేలా గుత్తేదారుకు అనుమతించడంతో గత అంచనా కంటే 62% పెరిగింది. అయిపోయా. ఏంది ఇది? 892 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 1448 కోట్లకు పెంచిండు బాతాల పోషెట్టి. దీనివల్ల ఎవడు బతుకుతాడు? కాంట్రాక్టర్ బతుతాడు. నువ్వు నిజంగా ఏదైనా ఒక ప్రాజెక్టు ఇది పూర్తి చేసినా గిడ నీళ్ళు వస్తున్నాయని చూపిస్తావా? వ్యవసాయ రంగాన్ని సత్యనాశనం చేసినావు. ఇక ఇట్లా దోపిడి. ఇక్కడ భారీగా పెరిగిన నార్లాపూర్ అంచనా అంటున్నావుగా, భారీగా పెరిగినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లో, భారీగా పెరిగినటువంటి పిఆర్సీలో, భారీగా పెరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇన్లో భారీగా ఇవి రావు. భారీగా ఎప్పుడైతే కేసీఆర్ ఇటుక కంకర మట్టి పని ముట్టుకుంటాడో కమిషన్లు అంటే కనీసం ఈ 1448 కోట్లలో 40% కేసీఆర్ కమిషన్లే ఉంటాయి. ఈయనకు పైసల ఎక్కడికి వచ్చినప్పుడల్లా పెంచుతూ ఉంటాడు. అయ్యో నక్కల గండి జలాశయం కట్టకు ఏర్పడిన గంజట. ఇగో అప్పుడే గండి పడ్డా చూడు జలాశయం గండికి, నక్కల గండికి. ఈ నక్కల గండి కాడ ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినాం అనుకో, ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకటే ఫ్లోర్ కడితే ఎంత కావాలి? 5 లక్షలు కావాలి, లేకపోతే 6 కావాలి, 7 లక్షలు కావాలి, అంతే కదా. కానీ ఒక ఫ్లోర్ తగ్గించినందుకు 10 లక్షలది 15 లక్షలు అయిందాడ. ఇది కేసీఆర్ ఏలుబడి. నేను ఉదాహరణకు చెప్తా ఉన్నా. తక్కువ కట్ట కట్టినందుకు ఎక్కువ ఖర్చు అయిందట కేసీఆర్ చెప్తున్న లెక్క. ఏం దోపిర్రా నాయన నీది. నేను నిజంగా చెప్తున్నాగా, లక్ష్మీనరసింహస్వామి మళ్ళా పుడితే ఆ స్తంభంలోకి వెళ్తే నిన్ను ఆయాలని ఇట్లా జీరాలి కడుపులో పెట్టి. టీకా 500 టీకా ధర, ఒక్కో డోస్ ఖరీదు ఇది. నేడో రేపో సర్కారు ఖరారు, ప్రైవేట్లో పంపిణీపై చర్చలు జరుగుతూ ఉన్నాయట. ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా పొందే వారికి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్లో వేయించుకునే వారు మాత్రం కొంత డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. ఖరీదు ఎంత ఉండొచ్చు అనే చర్చనీయాంశమై రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన వారు 45-60 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 55 లక్షల మంది ఉంటారని వైద్య వర్గాలు అంచనా వేస్తుండటంతో వీరిలో ప్రైవేట్ ఆసుపత్రిలో టీకాలు పొందేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండొచ్చని వైద్య శాఖ చూస్తూ ఉందట. మొత్తానికి ఇక కోవిడ్ టీకా మొన్నటి వరకు కరోనా వారియర్స్కి వేసిరు. ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వారికి మరియు 45 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా వేయబోతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. 236 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాష్ట్రంలో మరో 3 రోజుల్లో అత్యధిక జనాభాకు కోవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 236 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు కలుపుకొని సుమారు 1500కి పైగా కేంద్రాల్లో టీకా పంపిణీకి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తూ ఉందట. ఇక ఇది చేయి, మరి ఒక పని చేయిగా. ఆరోగ్యశ్రీ అంటే మరి ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే టీకా ఫ్రీగా పడేటట్టు చూడరు. మరి ఇక మళ్ళీ దానికి లింకులు పెట్టి యశోదాలనే నడుస్తుంది, ప్రతిమలనే నడుస్తుందని పంచాయతీ పెట్టావు. ఆ రహస్యం ఏంటో చెప్పండి. 30 రోజుల్లో కేసుల పరిష్కారం ఎలానో తెలుసుకోవాలనుంది. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుపై హైకోర్టు వ్యాఖ్యలు. నేను చెప్పలేదా? ప్రత్యేక భూ వివాదాల పరిష్కారం కోసం ఇక్కడ ఆర్డీఓ కోర్టు లేకుండా చేసిండు, ఎంఆర్ఓకు పని లేకుండా చేసిండు, అటు ఏది కలెక్టర్కు లాగిన్ పాస్వర్డ్ లేకుండా చేసిండు. భూ వివాదాల పరిష్కారం కట ట్రైబ్యునల్ పెడతాడట. 30 రోజుల్లో పరిష్కారం అవుతాడు. భూమి మీద తాతలు ముత్తాతలు ఈయనకొక్కరికే ఉన్నది మనగానికి తెలివి. భూమి పంచాయతీ ఎట్లా తెంపాలనేది ఏళ్ళకేళ్ళ సంధి నడుస్తున్నాయి ఒక్కొక్క ఊళ్ళే. 30 రోజులలో ఎట్లా తెంపుతావో ఇగో హైకోర్టు అడిగింది. 30 రోజుల్లో కేసుల పరిష్కారం ఎలానో తెలుసుకోవాలనుంది. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుపై హైకోర్టు వ్యాఖ్యలుగా తిట్టింది. అవతలో దినవా సన్నాసి అని చెప్పి. అంటే ఈ ట్రైబ్యునల్ ఎందుకు పెట్టిండంటే, తన అనుయాయులు దోచినటువంటి భూముల మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని హైకోర్టుకు కూడా పోయి అప్పీల్ చేసుకొని వీలు లేకుండా ఈ ట్రైబ్యునల్ పెట్టి మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఇటువైపేమో భూములు దోషిండు, ఇగో ఇటువైపేమో హాస్పిటల్ల పేరు మీద సొంత కులపోలకు కట్టబెట్టిండు, ఇగో ఇటేమో కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు కొట్టిండు, ఇక ఇటేమో గల్ఫ్ బాధితుల కడుపు కొట్టిండు. ఈయన కేసీఆర్ కొట్టని కథ ఏముంది. కానీ ఇందులో ఈ పేపర్లో మనకు అట్లా కనిపించేది, ఒరిజినాలిటీ ఉండదు. దీనికి ఆపోజిట్గా వార్తలు ఉంటాయి అన్నట్టు. చలో ఇక ఏంది, ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతి అట. డ్రామారావు, ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా మీరే చెప్పురు. ఇక ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతి అట తెలంగాణ రాష్ట్రం. అవునా? అవును అయితే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఉత్తమ ఐటీ మంత్రి కేటీఆర్ అనుకున్నా, ఇంకా రాలేదు తమ్మి, నెల అయిపోయా అవార్డు అనుకో. ఉత్తమ ఐటీ మంత్రి డ్రామారావు, తెలంగాణకు 2 స్కోచ్ పురస్కారాలు. పైసలు కడితే మీకు కూడా ఇస్తాడు.
దివికేసిన సాహితీ సింగి విమర్శకుడు కథకుడిగా సింగమనేని నారాయణ సేవలు విశిష్టం అంటే ఒక వార్త. హిందూ మహిళ తండ్రి తరఫు వారసులకు తన ఆస్తిని పంచొచ్చు. తండ్రి తరఫు వారసులకు తన ఆస్తులు పంచొచ్చు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమ తండ్రి వారసులకు ఆస్తిని పంచి ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని పరాయి వ్యక్తులుగా చూడలేమని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(1)(d)ని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆ సెక్షన్ ప్రకారం హిందూ మహిళ తన తండ్రి తరఫు వారసులకు కూడా ఆస్తిని పంచి ఇవ్వవచ్చు అని తెలిపిందట. ఇక ఇప్పుడు మళ్ళీ కొన్ని కేసులు పడతాయి దీని మీద. శ్రీధర్ కార్టూన్ చూస్తే విధ్వంసకారి, విద్రోహి, దోపిడీదారు, దొమ్మికోరు, దయచేసి ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ ఇవ్వండి. మోడీ పెద్ద విధ్వంసకారి అని తిట్టిందట మమత. టీకా కోసం మమత మళ్ళీ అభ్యర్థన చేసిందట. శ్రీధర్ కార్టూన్. ఇది ఇట్లుంటే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. ఎండేటో కొడుతుందేమా. 5 రోజుల ఆట 2 రోజుల్లోనే ముగిసింది. పింక్ టెస్టులో టీమిండియా గెలుపు 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు. ఎవరు ఊహించలేదు, కానీ మొతేరాలో అద్భుతం జరిగింది. అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్ 11 వికెట్లు తీసిండు, రవిచంద్రన్ అశ్విన్ 7 వికెట్లు తీసిండు. ఆడిన గొప్ప ఆటతో టీమిండియా గెలిచింది. ఫలితంగా 5 రోజుల పింక్ టెస్ట్ సంబరాన్ని కాస్త అటు ఇటుగా 5 సెషన్ల పోరాటంతో ముగించి పండగ చేసుకుంది. దీంతో సిరీస్లో ఆధిక్యంతో పాటు ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్కు మరింత దగ్గరైంది. డే అండ్ నైట్ టెస్టులు ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న స్పిన్ పిచ్ పై నిలబడే సాహసం చేయలేకపోయిన ఇంగ్లాండ్ WTC రేస్ నుంచి తప్పుకుందట. మొత్తానికి నిన్న స్పిన్ మాయాజాలంతో అసలు పట్టా వికెట్లు పడినటువంటి పరిస్థితులు అసలు ఉంటుందా ఉండదా ఇంగ్లాండ్ జట్టు అనే కాడికి వచ్చింది. 40 చిల్లర పరుగుల టార్గెట్ పెడితే మనోళ్ళు కొట్టి పారేశారు. ఇది ఇట్లుంటే ఇక మొదటి రోజు టీకా లీడర్లకు, అబ్బా ఈ పని చేయాలనే, మొదటి రోజు టీకా లీడర్లకు, సెలబ్రిటీలకు కూడా వేయించే ఛాన్స్. ప్రజల్లో వ్యాక్సిన్ పై అపోహలు, భయం పోగొట్టడమే లక్ష్యం. మార్చి 1 నుంచి 2వ దశ వ్యాక్సినేషన్ ఏర్పాట్లు, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. రాష్ట్రానికి మరో 4 లక్షల డోసులు పంపిన కేంద్రం అంటూ ఫస్ట్ టీకా దయచేసి కేసీఆర్కి వేయాలి. ఫస్ట్ టీకా కేసీఆర్కు, వాళ్ళ డ్రామారావుకు, వాళ్ళ ఖాందానికి అంతా కలిసి ఈ 119 మంది ఎమ్మెల్యేలకు, కేసీఆర్కు, ఎంపీలకు, మెగా కృష్ణారెడ్డికి, చిన్నజీఆర్ గారి కంటే ఎట్లాగో అవసరం లేదనుకో, ఆల్రెడీ ఆయనకు దండేసిరు కాబట్టి ఇక వీళ్ళకైతే ఫస్ట్ డోస్ వేయాలి. ఎట్లానే చేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మొత్తానికి 4 లక్షల డోసులు పంపిందట కేంద్ర ప్రభుత్వం. కోల్డ్ చైన్ పాయింట్లు రెడీ అయిపోయినాయట. ఏంది వాటిని వ్యాక్సిన్ నిల్వ చేయడం కోసం. ఇది ఇట్లుంటే ఇక గలీజ్ వీడియోలు, ఫేక్ పోస్టులు నడవై. సోషల్ మీడియా ఓటీటీల కంట్రోల్కు ఎథిక్స్ కోడ్, కొత్త రూల్స్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ వార్త. అసభ్య కంటెంట్ను అడ్డుకునేందుకు 3 అంచెల వ్యవస్థ. ఇలా కంపెనీలు సోషల్ మీడియా స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ వ్యవస్థ పర్యవేక్షణకు సుప్రీం లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో రెగ్యులేటరీ బాడీ. పై 2 అంచెల్లో కంటెంట్ నియంత్రణ జరగని పక్షంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో కమిటీ జోక్యం చేసుకుంటుంది. తప్పుడు వివాదాస్పద పోస్టులు సృష్టించిన వ్యక్తిని గుర్తించే బాధ్యత సంస్థలదే. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అభ్యంతరకర పోస్టులు తొలగించాలి. 15 రోజుల్లోగా బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి మొత్తానికి సోషల్ మీడియాకు ఉరితాడు బిగించే కార్యక్రమం దిగ్విజయంగా చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఫస్ట్ లో మన బాతాల పోషెట్టి ఆయన పత్రిక రాసే కదా, ఏది బక్వాస్ బాత్ అని నిన్నమన్న రాసింది కదా సోషల్ మీడియా మీద అక్కస్ వెళ్ళగక్కేటువంటి కార్యక్రమాలు కదే. ఆగా ఓ బాబు, ఇదే ఇక సోషల్ మీడియా పైన బాతాల పోషెట్టి ఇప్పుడు అంటుడు. కానీ బాతాల పోషెట్టి గతంలో సోషల్ మీడియాని ఏమన్నాడు ఎరికేనా? సోషల్ మీడియా తోపు, సోషల్ మీడియా టాపు, సోషల్ మీడియా అంత అద్భుతం లేదు, మా నాన్నగారు కూడా సోషల్ మీడియా చూస్తారు. ఒకసారి గతంలో, ఇప్పుడు రాస్తా ఉన్నాడు గలీజ్ బక్వాస్ బాత్ అని ఆయన పత్రికలో. కానీ గతంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. అది ఉంది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్ మన బుక్ ఉంటుంది, దానిలో కూడా పెట్టి నువ్వు రైతు పిచ్చోడవా, నీకు రైతు తప్ప ఇంకేం పట్టదా? సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. ఓడి వెచ్చిండోడు కార్టూన్ నేను చూసాను, ఎంత షార్ప్ గా పిల్లలు ఎంత ట్రాక్ లో ఉన్నారంటే. స్వయంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు తప్పకుండా సోషల్ మీడియా చూస్తారు. ఆయన ఈ సోషల్ మీడియా ఏదో యాంటీ సోషల్ లాగా అవుతున్నది రోజు రోజుకు. అవే బొమ్మలు అదే దిక్కుమాలిన సోషల్ మీడియా పెడతారు. పెట్టారు అది ఉంది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్ మన బుక్ ఉంటుంది, దానిలో కూడా పెట్టి నువ్వు రైతు పిచ్చోడవా, నీకు రైతు తప్ప ఇంకేం పట్టదా? సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న పోరాటం మామూలు